సిఎంఆర్ ఏమా సిఎంఆర్ సారీ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. నవ్వుతున్నారు అప్పుడే, నాకు తెలిసి నాకు కూడా ఉంది. డిమార్ట్ లాగా సిఎంఆర్ అని ఉంది. సిఎంఆర్ కాదు, చెప్పండి సిఆర్ఎం. అబ్రివేషన్ చెప్తారు ఎవరైనా? క్రాస్ రూట్ మ్యాప్. క్రాస్ రూట్ మ్యాప్. ఈ మధ్య ప్రయాణాలు చేస్తుంటే నేను వెహికల్ని ఆపి అడగండి అంటుంటే పిల్లలు అంటుంటారు, నువ్వు ఏం టెన్షన్ పడకుండా నోరు మూసుకొని వెనక్కి కూర్చో అంటారు. ఏం రా అంటే రూట్ మ్యాప్ ఉంది మా దగ్గర అంటారు. ఏముందంటారు? అది సెల్ ఆన్ చేసి ఏమో 4 బటన్లు ఒత్తుతారు, పెట్టుకొని డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటారు. ఎంత బాగుంటుంది కదా. అదే చెప్తుంది అనమాట, ఇటు తిరగండి అట్లా అందులో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నా టాపిక్ క్రాస్ రూట్ మ్యాప్. ఇంకా ఈ వారం కాదని రేపు శుక్రవారం మనం ఏం జరుపుకుంటాం? గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడేకి వచ్చి 11 గంటలకి సిలువ మీద 7 మాటలు రొటీన్గా చేసుకుంటాం. అంతేనా? మొదటి మాట, డేవిడ్ ముందుకు రావాలి, ఆ రాజన్న వెనక కూర్చో. మొదటి మాట, రెండో మాట, మూడో మాట. అంటే మనం ఎప్పుడు వస్తాము? యేసుక్రీస్తు సిలువ మీద మేకులతో కొట్టబడి చెప్పిన మొదటి మాటకు వస్తాం మనం. అంతకుముందు ఏం జరిగింది ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తుతారా? స్త్రీల కూడికకు యూత్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాకుండా పైకి లేపురప్పుడే స్త్రీల కూడికకు యూత్ మీటింగ్కు వచ్చే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఆయన సిలువ మీద మొదటి మాట మాట్లాడడానికి ముందు అంతా ఏం జరిగింది తెలుసు మీకు, తెలియక కాదు. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థం కాదంతే. అవునా? మరి పోయిన లాస్ట్ ఇయర్ మేము స్త్రీల కూడికలో 1 నెల వరకు ధ్యానం చేశాం. ఈ సంవత్సరం యూత్ మీటింగ్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి అందరూ వింటే బాగుంటుందన్న ఉద్దేశంతో మీ ముందు నిలబడ్డాను నేను. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు కృతజ్ఞతలు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. ఉండక టీన్స్ చదువుతారు. చదవండి అమ్మా తొందరగా, నా టైం తీసుకోవద్దు, లేకపోతే నేనే చదువుతాను. వాక్యం చదవడం అందరం నేర్చుకోవాలి. చదివే ధైర్యం వచ్చి చదువుతున్న వాళ్ళు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉండండి. అర్థమైందా? కొంచెం వాళ్ళ పక్కలోకి వెళ్ళి ఈ వారం నువ్వు చదువు 1 వచనమైనా అని చెప్పండి. చదవాలన్న ఆశ గలవాళ్ళు ధైర్యం చేసి చదవండి. భయపడుతూ అట్లే ఉంటే మీరు అట్లే ఉంటారు. మేము ఇక్కడే ఉంటాం, నేను కానీ సుశీలమ్మక్క కానీ పెట్టలేకపోయే వరకు. అవునా? మరి మీరంతా కొంతకాలమే ఉంటారు, తర్వాత ఉండరు మా దగ్గర. అందుకని మీకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలని నా ఆశ. అర్థమైందా? చదివే వాళ్ళు బాధపడద్దు. చదవండి టీన్స్. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొని యేసు జ్ఞానమందును
వయస్సు ఎందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లు సులేము. ఇది ఎప్పుడు యేసుక్రీస్తుకు ఏ వయస్సు ఉన్నప్పుడు 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్లై ఉన్నప్పుడు 12 ఏండ్ల వయసు అప్పుడు ఇది మనం చదువుకున్న వచ్చిన భాగం మీ అంతా అర్థమైందేనా? అప్పటి నుంచి 30 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఎవరితో? మరియా యేసేపుతో అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మరియా యేసేపుతో లేదా ఫ్యామిలీతో. ఏ కుటుంబంలో అయితే ఆయన పరలోకము నుంచి ఏ కుటుంబంలోనికి వచ్చాడో ఆ కుటుంబంలో 30 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకెక్కడ తిరగల ఇల్లు ఇచ్చిపెట్టి. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? మరియా యేసేపులతో. దేవుడు ఏ కుటుంబంలోనికైతే ఆయన్ను పంపించాడో ఆ కుటుంబంలో ఉన్నాడు. మీరు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబాన్ని వదిలి వెళ్ళొద్దు, అమ్మా నాన్నను వదిలి వెళ్ళొద్దు. మీరు అలా వెళ్ళే వాళ్ళైతే యేసయ్య బిడ్డలు కాదు. అలా వెళ్ళేవారుగా ఉంటే యేసయ్య బిడ్డలు కాదు. మిమ్మల్ని పంపించే టైం వస్తుంది, రిబకాను పంపించినట్టు పంపిస్తాం మేము మిమ్మల్ని. అంతవరకు మంచిగా ఉండండి, ఓకేనా? తర్వాత ఏం జరిగిందో చెప్తాను. పేజీ తిప్పండి. 3వ అధ్యాయం 23వ వచనం. చదువమ్మా, గట్టి చదువు. ఇప్పుడు ఇక్కడ ఈ వచనానికి వచ్చేటప్పటికి ఎంత వయసు అయింది ఆయనకు? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కుటుంబం నుంచి ప్రక్కకొచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు సిఆర్ఎంకి వస్తాం. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చాలా అద్భుతాలు చేశాడు. అనేక గ్రామాలు పల్లెలు తిరిగాడు. ఆ విషయాలన్నీ 4 సువార్తల్లో మనకు విపులంగా దైవ భక్తుడు రాసి ఉంచారు. వాక్యం చదవడం బాగా మనము అలవాటు చేసుకోవాలి. సరే, ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. చేసిన తర్వాత ఆయన మరణించే సమయం ఆసన్నమైంది. ఆయన్ను ఎవరు చంపలేదు. ఆయనకు ఆయనగా తన ప్రాణాన్ని పెట్టాడు. అర్థమైందా? ఆయనకు ఆయనగా తన ప్రాణాన్ని పెట్టాడు. అది లేఖనానుసారము, అది దేవుని ప్రణాళిక, మన అందరి క్షేమార్థమై అలాగూ జరిగింది అన్న విషయాన్ని మనము గమనములో ఉంచుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం నుంచి సిఆర్ఎం స్టార్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త చెప్పండి 22వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ అధ్యాయాల నుంచి ఆయన శిలువ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ మరణానికి ముందు ప్రయాణం. మనము మజ్జిగ పండుగ అంటారు. మా ఇంట్లో పిల్లలు ఈస్టర్ అనడానికి రాక
ప్రతి సంవత్సరం మజ్జిగ చేస్తాం కాబట్టి ఏం పండగ? మజ్జిగ పండగ అనేవాళ్ళు. మొత్తానికి ఈ మరణానికి ముందు ఏం జరిగింది అని మనం బాగా తెలుసుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు చదవడం మొదలు పెట్టొద్దు, దయచేసి దయచేసి. మత్తయి సువార్త 26, మార్కు 14 నుండి, లూకా 26 నుండి, యోహాను 17వ అధ్యాయం. ఈ నంబర్స్ బై హార్ట్ చేయండి. 26, 14. సెల్ నంబర్లు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. చిన్న బుడ్డోడు కూడా చెప్తాడు 10. నేను చెప్పింది 4 నంబర్లే. చెప్పండి అందరూ ఒకసారి. 26, 14, 22, 17. ఈ చాప్టర్స్ నుంచి యేసుక్రీస్తు వారి సిలువ యాత్ర స్టార్ట్ అవుతుంది. మరి 4 స్వార్థల్లోని క్రోడీకరించి నేను మీ ముందు నిలబడ్డాను, క్లుప్తంగా గుర్తుంచుకోవటానికి వీలుగా. నేను దానికి మత్తయి సువార్తను ఎన్నుకున్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో 10 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 పేరాగ్రాఫ్లు ఉన్నాయి. ఈ 10 పేరాగ్రాఫ్లు మనము గుర్తుంచుకుంటే సిలువకు కాస్త దగ్గరగా వెళ్తాం. ఇంకా 27వ అధ్యాయంలోనికి పోతే, కొంచెం దూరం పోతే సిలువ ఎక్కుతాం. సిలువ ఎక్కినాక ఈస్టర్ వస్తుంది. మనం ఇవన్నీ పాస్ చేసిపోయి శుక్రవారం వచ్చి ఆ 7 మాటలు ధ్యానించడం తప్పు కాదు, ధ్యానించాలి ఖచ్చితంగా. 7 మాటలు 7 ముత్యాల మూటలు. అవి ఎప్పుడూ మన గమనంలో ఉండాల్సిందే. కానీ దాని ముందు ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది, ఏ పరిస్థితుల గుండా ప్రభు వెళ్ళాడు, ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్న విషయాలను క్లుప్తంగా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 10 పేరాగ్రాఫ్లో మొదటి ఆలోచన, మొదటి కలర్ స్కెచ్లు ఉన్నాయమ్మా, మొదటి పేర ఆలోచన. యేసుక్రీస్తును పట్టుకోవాలి, చంపాలి అని ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఆలోచన చేశారు. కానీ కుదరలేదు వాళ్ళు. ఎందుకు కుదరలేదు అంటే అది లేఖనానుసారం కాదు, అది ప్రవచనానుసారం కాదు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను అని క్రిస్మస్లో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడో అదేవిధంగా కాలము సమీపించినంత వరకు ఆయనని ఎవరు పట్టుకోవడానికి వీలు లేకపోయింది. కొన్నిసార్లు ఆయన తప్పించుకొని వెళ్ళినట్టుగా కూడా దేవుని వాక్యంలో ఉంది. తప్పించుకొని అంటే భయపడి తప్పించుకొని పోవడం కాదు, అది లేఖనాల నెరవేర్పు కోసం. ఈ మొదటి పేరాలో యేసుక్రీస్తు యెరూషలేములో ఉంటాడు. పస్కా పండుగ 2 దినాలు ఉంది. ఇంకా ఈ పస్కా పండుగ 2 దినాల ముందు శుద్ధీకరణ చేసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వస్తారు. వస్తే అప్పుడు వీళ్ళు ఆలోచన చేశారు, నిన్ను పట్టుకుందాం. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. పట్టుకుందాం అనుకున్నారు. అందులో కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు జనాభా అంతా ఇక్కడ ఉంది, ఇప్పుడు మనం ఆయన్ని పట్టుకుంటే ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు, గందరగోళానికి దారి తీస్తుంది. కాబట్టి పండుగ అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దామని ఆ సమావేశాన్ని ముగిస్తారు. అది మొదటి పేరాగ్రాఫ్. అక్కడ యేసుక్రీస్తును బంధించడానికి విత్తనం వేశారు. ఏమి ఆలోచన
చేశారు. ఈ ఆలోచన అనే మాటను 4 సువార్తల్లో ఒక చోట ఉపాయము చేత అని ఉంది, ఇంకొక చోట మాయోపాయము చేత అని ఉంది, ఇంకొక చోట దురాలోచన ఉంది, ఇంకొక చోట ఆలోచన ఉంది. 4 మాటలు చెప్పండి. ఆలోచన, దురాలోచన, ఉపాయము, మాయోపాయం. ఇట్లా పట్టుకున్నారు ఆయన. మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన, దురాలోచన, ఉపాయము, మాయోపాయం. బైబిల్ చదివితే తెలుగు కూడా బాగా వస్తుంది. చూడండి, 26వ అధ్యాయం మొదటి పేరాలో 4వ వచనం చివర ఆలోచన చేసిరి అనే మాట చిన్నగా అండర్లైన్ చేసుకుంది. ఆలోచన. 2వ పారాగ్రాఫ్లో ఆయన యెరూషలేములో నుంచి బేతనియకు వస్తాడు. యెరూషలేము నుంచి బేతనియకు 2 మైళ్ళ దూరం. 2 మైళ్ళ దూరం. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయా? ఏవైనా ఒక ఊరి పేరు చెప్తారా? 2 మైళ్ళ దూరంలో ఉండే ఊరు. దిబ్బనకల్లు, సాదాపురం అంత దగ్గర. ఆదోనికి ఆ ఊర్లో ఎంత దగ్గరో యెరూషలేముకు బేతనియ అంత దగ్గర. అక్కడ ఆలోచన చేశారు. ఆఫీసర్స్ అంతా మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని పోయారు. యేసుక్రీస్తు యెరూషలేములో నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా? బేతనియకు వచ్చాడు. బేతనియకు వస్తే బేతనియలో ఏం జరిగిందంటే ఆయనకు అభిషేకం జరిగింది. ఏమి అభిషేకం అంటే, యేసుక్రీస్తుకు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అభిషేకము అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడ్డం. ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడ్డం. ఆమె ఆ పని చేస్తే అందరూ ఆమెను తిట్టారు. ఎందుకు ఇంత వేస్ట్ చేశావు? ఈ అత్తరు అమ్మి బీదలకు ఇచ్చి వచ్చిన డబ్బు బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్తే, కానీ యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ పని చేసింది. 2వ పారాగ్రాఫ్లో ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశారు. సరే, అక్కడ తైలాభిషేకం జరిగింది. ఎవరికి? ఇప్పుడు ఏమో అభిషేకాలు లేవు. ఎవరు నూనె పోసుకునే అవసరం లేదు. అర్థమైందా? యేసుక్రీస్తుకు ఒక స్త్రీ నూనెతో అభిషేకించింది, అది భూస్థాపన నిమిత్తం చేసిందని చెప్పారు. ఇప్పుడు మనమేం లైన్లో నిలబడిపోయో మనకు నూనె చల్లించుకునే అవసరం ఏమీ లేదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మళ్ళీ రివర్స్ వస్తాను. తర్వాత 3వ పేర నమ్మక ద్రోహం. బేతనియాలో అలాగ జరిగిన తర్వాత ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని పట్టిస్తాను, మీకు నాకు మీరేమి ఇస్తారు అని అడిగారు. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? 30 వెండి నాణ్యాలు ఇస్తాం, పట్టుకొని రాదు. సరే, నేను ఆయన ఎక్కడెక్కడ ఉండే స్థలాలు నాకు తెలుసు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీ సైన్యాన్ని నాతో పంపిస్తే నేను ఆయన్ని అప్పగిస్తాను అన్నారు. అందరి వస్త్రాధారణ ఒకే రకంగా ఉంటుంది. మరి ఆయనతో పాటు ఎప్పుడు 12 మంది శిష్యులు ఉంటారు కదా. యేసుక్రీస్తు ఎవరని గుర్తుపడతారు? సైన్యం గుర్తుపట్టలేదంటే, సరే ఒక గుర్తు చెప్పాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు. యూదా సంప్రదాయంలో స్నేహితులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకుంటారు. మనం ఒకరినొకరు కలుసుకుంటే ఏం చెప్తాం?
వందనాలు చెప్తాం, లేదా షేక్ హ్యాండ్ ఇస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఎవరి సంప్రదాయం వాళ్ళది. యూదుల సంప్రదాయం ఏంటి అంటే స్నేహితులు కలిసినప్పుడు ముద్దు పెట్టుకుంటారు. అందుకే యేసుక్రీస్తు అక్కడ ఏమంటాడు? చెలికాడా అంటాడు. ఏమంటాడు అంటే స్నేహితుల్లాగా ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ఆయన ఏమో బోధకుడు అంటాడు, కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? శిష్య అన్నాడు. ఏమంటాడు? చెలికాడా అంటాడు. అది 3వ పారాగ్రాఫ్ లో ఏం జరిగింది? నమ్మక ద్రోహం జరిగింది. ఈ లోపల 4వ పారాగ్రాఫ్ లో పస్కా. ఇది ఒక ప్రాముఖ్యమైన పండుగ. ఇది ఒక ప్రాముఖ్యమైన పండుగ. ఎందుకు ఈ పండుగ చేస్తారు అంటే ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు వారి శ్రమను చూసి వారి మొరలు విని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి గుర్తుగా ఈ పండుగను ఆచరిస్తారు. ఎలాగ ఆచరిస్తారంటే ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని దారపోసి ఆ మాంసాన్ని వండుకొని తింటారు. అది పస్కా పండుగ. ఈ ధర్మశాస్త్రం చెప్పింది ఖచ్చితంగా యూదులందరూ ఈ పండుగను ఆచరిస్తారు కూడా. ఎందుకు ఆచరిస్తారు అంటే దేవుడు మమ్మల్ని విమోచించాడు, దేవుడు మమ్మల్ని విడిపించాడు. మేము కష్టపడుతుండగా మరొకరి కింద బానిసలముగా ఉండగా మాకు స్వేచ్ఛనిచ్చాడు, మాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మాకు విడుదల ఇచ్చాడు అనడానికి గుర్తుగా ఈ పండుగను ఆచరిస్తారు. ఇక్కడ బలి జరుగుతుంది. ఏం జరుగుతుంది? పస్కా బలి అంటారు దాన్ని. పస్కా బలి అంటారు. ఈ పస్కా బలి ప్రభువే. ఇంకా ఇప్పుడేమీ మనం బలి అర్పించని అవసరం లేదు. బేతనియాలో అభిషేకించబడిన తర్వాత ఇస్కరియోతు యూదా అధికారులతో ఒప్పందం చేసుకుంటాడు. వెంటనే శిష్యులు అడుగుతారు, మనం పస్కా ఎక్కడ ఆచరించాలంటే మీరు యెరూషలేంకి వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు, అడగండి, ఆయన మనకు ఒక గది సిద్ధపరిచిన గది చూపిస్తాడు, అక్కడ పస్కా ఆచరిద్దాము అని వెళ్ళి అక్కడ పస్కాను ఆచరిస్తారు. ఎలా ఆచరిస్తారు అంటే ఒక రొట్టె, ద్రాక్షారసం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు కూర్చొని ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువు చెప్తాడు, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము. మనము చేసే పని అదే. ఇది మనం చేసే పని అది. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి యోహాను గారు ఈ యొక్క దాన్ని మంచిగా వివరిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 46 నుండి 58 వరకు చక్కని వివరణ యేసుక్రీస్తు స్వయానా ఇస్తాడు. ఊరికే నోట్ చేసుకోండి, ఇప్పుడేం చదవడానికి ప్రయత్నం చేయొద్దు, వినండి. ఖచ్చితంగా ఈ రొట్టె రసములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు పాల్గొనాలి. ఎవరైతే పాల్గొనరో వారికి ఆయనలో పాలి భాగము ఉండదు, వారిలో జీవము ఉండదు అని యేసుక్రీస్తు యోహాను సువార్తలో చాలా క్లారిటీగా చెప్తాడు. నేను చెప్పిన ఈ రెఫరెన్స్లో చదివితే బాగుంటుంది, కానీ సమయం సరిపోదు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, బాగా చదవండి, ఒక 10 సార్లు చదవండి, తప్పేమి కాదు. ఆయన రొట్టె రసాన్ని తీసుకొని
తుంచి ఇచ్చి, అది లాస్ట్ సప్పర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని, ప్రభురాత్రి భోజనము అంటారు. చివరి ప్రభురాత్రి భోజనము అంటారు. ఇచ్చి ఆయన చెప్తాడు, నేను మళ్ళీ దేవుని రాజ్యములో దీన్ని తీసుకునేంత వరకు ఇంకొక మరి తీసుకోను అని చెప్తాడు. అంటే దేవుని రాజ్యంలో కూడా ఈ క్రమము ఉంది. అందుకే మనకు ఇక్కడ దేవుడు మాదిరిగా ఇది చెయ్యమని చెప్పాడు. ఓకే, చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఆయన పస్కా ఆచరించి ఒలీవా కొండకు వస్తారు. ఎక్కడికి వస్తారు? యెరూషలేముకు తూర్పు వైపున ఉంటుంది. ఇది యెరూషలేముకు తూర్పు వైపున ఉంటుంది. ఈ భోజనం చేసేటప్పుడే చెప్తాడు, మీలో ఒకరు నన్ను పట్టిస్తారు అని. మీలో ఒకరు నన్ను పట్టిస్తారు. అందరు అడుగుతారు, నేనా 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 నేనా. ఎవరు పట్టించేది ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. ఇంకొకరికి ఎవరికి తెలుసు? పట్టించే వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే బాగుండును అంటాడు ప్రభు. ఏమి? ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే బాగుండును అని అంటాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఒలీవా కొండ దగ్గరికి వెళ్తారు. అప్పుడు చీకటి, ఇప్పుడు నైట్ అవుతుంది. ఇవన్నీ పగలు జరుగుతాయి, ఇక్కడ నైట్. ఇక్కడ నైట్. ఆ ఒలీవా కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని ఒక మాట చెప్తాడు ఆయన, కాపరి కొట్టబడతాడు, గొర్రెలన్నీ చెదరి పోతాయి.